హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్డి కిచెన్. ఈరోజు మన కిచెన్లో గరియలను అల్లుకొని చేస్తారు కదా, వాటిని ఎలా అల్లుకోవాలో చూపించబోతున్నాను. ఈ గరియలను కొందరు గరియలు అంటాము, లేదంటే కజ్జికాయలు అని కూడా అంటారు, కానీ మేమైతే ఇక్కడ గరియలని అంటాము. నేను ఈ గరియలను నువ్వుల పొడితో చేస్తున్నాను. వీటిని ఎలా అల్లుకోవాలో, లేదంటే అల్లడం రాకపోతే వేరే విధంగా కూడా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా 2 కప్పుల మైదా పిండి తీసుకుంటున్నాను. మైదా పిండి వేస్తేనే కర్రీలు క్రిస్పీగా వస్తాయని మైదా పిండి తీసుకుంటున్నాను. మైదా పిండి నచ్చని వాళ్ళు గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. తర్వాత దీంట్లోకి ఒక చిటికెడు సాల్ట్, అలాగే చిటికెడంత షుగర్, అలాగే చిటికెడు వంట సోడా కూడా వేసేసి ఒకసారి ఇదంతా కూడా పొడిపిండిలో మంచిగా కలిసేటట్టు కలపాలి. తర్వాత 1.5 టేబుల్ స్పూను నెయ్యిని కరగబెట్టేసి ఇలా వేస్తున్నాను. నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది. నెయ్యికి బదులుగా నూనె వాడుకున్నా పర్వాలేదు, కానీ ఏదైనా స్కిప్ చేయకుండా వేయండి. ఇలా వేసి పిండికి అంతా కూడా ఇదంతా పట్టించాలి. పిండి ముద్దలాగా చేస్తే ఇలా రావాలి, అప్పుడే పిండి సాఫ్ట్గా ఉంటుంది. అలాగే చేసిన తర్వాత గరియలు కూడా క్రిస్పీగా వస్తాయి. ఇలా చేసేసిన తర్వాత కొంచెం కొంచెంగా నీళ్ళు వేసేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. అయితే ఈ పిండి మాత్రం మెత్తగా కాకుండా చూసుకోవాలి. అంటే గరియలు చివర్లో మనం అల్లుతాం కాబట్టి అవి అల్లడం రావాలి అంటే పిండి కొంచెం గట్టిగా ఉంటేనే అల్లడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి పిండిని గట్టిగా ఉండేటట్టే కలుపుకోవాలి. ఇలా పిండి ముద్దలాగా అయిన తర్వాత కూడా ఒక 2 నిమిషాలు మంచిగా కలిపేసి దీనిపైన ఒక బౌల్ కానీ లేదంటే ప్లేట్ కానీ పెట్టేసి పక్కన పెట్టేద్దాము. దీంట్లో స్టఫింగ్ కోసము నువ్వుల పొడి చేస్తున్నాను కాబట్టి 2 కప్పుల నువ్వులు తీసుకుంటున్నాను. దాదాపు 150 గ్రామ్స్ వరకు ఉంటాయి. ఈ నువ్వులను వేసేసి అటు ఇటు అనుకుంటూ అన్నీ సమానంగా ఉండాలి కాబట్టి అటు ఇటు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఎప్పటి వరకు అంటే ఇట్లా వేయించిన నువ్వులను చేతిలోకి తీసుకొని ఇట్లా నలిపితే పొడిలాగా అవుతుంది, అంటే పర్ఫెక్ట్గా పొడి అవుతుందని అర్థమవుతుంది. ఇప్పటి వరకు వేయించేసి వేడిగా ఉన్నప్పుడే నువ్వులను మిక్సీ పడితే ముద్దలాగా అవుతుంది కాబట్టి వీటిని చల్లారబెట్టేద్దాము. తర్వాత నువ్వులను ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు షుగర్ తీసుకొని ఫస్ట్ దీన్ని మిక్సీ పట్టాలి. షుగర్ను ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత దీన్ని వేరే బౌల్లోకి వేసేసి మళ్ళీ దీంట్లోనే చల్లారిన నువ్వులను వేసి మిక్సీ పట్టాలి. నువ్వులను మిక్సీ పట్టేటప్పుడు మాత్రం మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ పట్టాలి, లేదంటే ముద్దలాగా అవుతుంది కాబట్టి మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇలా పడితేనే చూడండి ఇట్లా పౌడర్ లాగా అవుతుంది. చూడండి నువ్వుల పొడి ఇట్లా అవుతుంది అన్నమాట. తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లోకి నువ్వుల పొడి అలాగే షుగర్ పౌడర్ను కూడా వేసేసి స్పూన్తోనే దీన్నంతా కూడా కలిసేటట్టు మంచిగా కలపాలి. నువ్వుల సత్తిపిండి చేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఇలాగే చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. నువ్వుల పొడి మామూలుగా బతుకమ్మకు చేసుకుంటాం కదా, అప్పుడు ఇలా చేయండి, సూపర్గా సత్తిపిండి నువ్వులదైతే వస్తుంది. నువ్వులది అలాగే పల్లీల పిండి కూడా ఇలా చేస్తే పర్ఫెక్ట్గా పొడి పొడిగా మంచిగా వస్తుంది. దీన్ని ఇలా కలిపేసి పక్కన పెట్టేయాలి. తర్వాత ముందుగా కలిపించిన పిండిని తీసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మంచిగా కలపాలి. ఎక్కువసేపు కలిపితేనే పిండి మంచిగా సాఫ్ట్గా అవుతుంది కాబట్టి మళ్ళీ కలిపేసి ఇలా పూరి సైజులో ఉండే విధంగా పిండి తీసుకొని చిన్న పూరిలాగా చేసేసుకోవాలి. నేనైతే కొంచెం చిన్న సైజులోనే చేస్తున్నాను. ఇలా ఒక్కొక్కటి చేసుకోవడం కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఇలా కొంచెం పిండి ముద్దను ఎక్కువ తీసుకొని ప్లాట్ఫామ్ను మంచిగా నీట్గా చేసేసి ఇట్లా మొత్తం పూరిలాగా కాకుండా చపాతీలాగా చేసేయాలి. వీలైనంత పలచగా ఇలా చేసిన తర్వాత చివర్లు కొంచెం షార్ప్గా ఉన్న ఏదైనా క్యాప్ తీసుకొని ఇట్లా రౌండ్గా కట్ చేయాలి. పర్ఫెక్ట్గా కట్ కావాలి అని అన్నప్పుడు ఇలా మూత పెట్టేసిన తర్వాత మంచిగా రౌండ్గా తింపితే ఈజీగా కట్ అవుతుంది, కరెక్ట్ షేప్లో కట్ అవుతుంది. కాబట్టి ఇలా కట్ చేసేసి వీటన్నింటిని కూడా ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. ఇట్లా చేస్తే ఏంటంటే కొంచెం ఈజీగా అవుతుంది పని కూడా. ఇలా అన్నీ కూడా చేసేసి ఒక ప్లేట్లో పెట్టేసేయాలి.
క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకున్నప్పుడు మాత్రం ఇంకొకరి హెల్ప్ తీసుకుంటేనే ఈజీగా చేసేసుకోవచ్చు. మరీ ఎక్కువ చేసుకొని పెట్టినా కూడా కొంచెం అంటుకుంటుంది కాబట్టి ఇంతవరకు చేసేసి తర్వాత వీటిపైన ప్లేట్ పెట్టేసి ఉంచాలి. తర్వాత ఇలా ఒక్కొక్కటి తీసుకొని దీంట్లోకి ఫస్ట్ లైట్గా ఇట్లా ఫోల్డ్ చేసేసి కొంచెం కొంచెంగా మనం ముందుగా మిక్సీ చేసి పెట్టిన నువ్వుల పొడి వేసుకుంటూ ఇలా అంటించాలి. అయితే ఒకేసారి బాగా పోసినా కూడా సరిగా అంటుకోదు. నువ్వుల పొడి చివర్లకు అంటుకుంటుంది కాబట్టి మళ్ళీ పిండి అంటుకోదు కాబట్టి ఇట్లా మధ్యలోనే వేసేసి చివర్లు మళ్ళీ అంతా కూడా ఇట్లా మంచిగా ప్రెస్ చేయాలి. తర్వాత చూడండి ఇలా లైట్గా కొంచెం ప్రెస్ చేస్తూ దాన్ని ఇలా వంచాలి. అంతే, ఈజీగా చేసేసుకోవచ్చు. అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, పిండి మెత్తగా అయితే మాత్రం ఇట్లా చేయడానికి రాదు. దీన్నైతే మేము గరియలు అల్లడం అని అయితే అంటాము. ఫంక్షన్లలో ఇట్లా అల్లినవి మాత్రమే సారెలాగా పెడతారు కాబట్టి దాదాపు ఇలా అల్లుకొనే చేసేస్తారు. ఇట్లా అల్లడం సరిగా రాదు అనుకున్నప్పుడు ఇంతకు ముందులాగానే మొత్తం నువ్వుల పొడి అంతా కూడా వేసేసి తర్వాత దీన్ని అంతా కూడా మంచిగా అంటించాలి. ఇలా చివర్లు అన్నింటిని కూడా అంటించిన తర్వాత దీన్ని ఇలా పీట పైన పెట్టేసిన తర్వాత ఫోర్క్ స్పూన్తో ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తే అచ్చులాగా పడుతుంది కాబట్టి ఇలాగైనా కూడా చేసేయచ్చు. ఇలాగే అన్నీ చేసేసి రెడీ ఉంచుకోవాలి. ఇవి వేయించడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఏదైనా క్లాత్ కానీ లేదంటే వేరే ప్లేట్ కానీ బోర్లించాలి ఆరిపోకుండా ఉండడానికి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలి. నూనె బాగా వేడయ్యేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. తర్వాత సిమ్లోకి మార్చేసిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా ఇట్లా వేసుకోవాలి. అప్పుడే గరియలు మంచిగా క్రిస్పీగా ఉంటాయి. లేదంటే కొంచెం సేపు కాగానే అవి మెత్తగా అయిపోయి తినడానికి అస్సలు బాగా అనిపించవు. ఇలాగే చేసేసుకోండి. తర్వాత సిమ్లో ఉంచేసిన తర్వాత ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ కొంచెం పైకి వచ్చినట్టు అనిపించగానే మళ్ళీ మీడియం ఫ్లేమ్కు మార్చేసుకొని అటు ఇటు అనుకుంటూ వేయించుకోవాలి. అయితే గరియలు వేయించడం మాత్రం ఈజీ, తొందరగా కాలుతాయి అన్నమాట. ఇలా అటు ఇటు అనుకుంటూ ఏ కలర్ వచ్చేంత వరకు వేయించిన తర్వాత తీసేసుకొని ఇట్లా సైడ్ కొంచెం ఆనించినట్టు పెడితే ఆయిల్ ఏమైనా ఉంటే వడిసిపోతుంది కాబట్టి ఇలా పెట్టేసి తర్వాత వేరే ఒక బాక్స్లోకి వేసేసుకోవాలి. అలాగే మిగిలినవన్నీ కూడా ఇలాగే చేసుకోవాలి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నూనె బాగా వేడైన తర్వాతనే వేయాలి. తర్వాత సిమ్లోకి మార్చుకొని అటు ఇటు అనుకుంటూ వేయించుకోవాలి. అప్పుడే గరియలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలాగే అన్ని గరియలు చేసేసుకోవాలి. ఇలా చేశారంటే మాత్రం పర్ఫెక్ట్ గరియలు ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. మరి గరియలు చేసిన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో చేసిన తర్వాత మీరు ఇంట్లో ఈ రెసిపీ ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా హాసిని రెడ్డి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్గా పైన గంట సింబల్ని కూడా టచ్ చేయండి. ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ.